అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి తెలుగు 100% మాట్లాడడం రాదు, 100% అర్థం కూడా చేసుకోలేని వాళ్ళు 2-3 ఉన్నారు ఆల్రెడీ అక్కడ. మరి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు జమాజట్టిలు, పంపు సెట్టు ఫైటింగుల్లో వీళ్ళు దిట్టలు. ఒక ఆవిడ, ఏమంటే మీరు బచ్చల వ్యాపారం బయట అది ఈ బిగ్ బాస్ హౌస్లో ప్లాన్ చేయకండి పచ్చడి చేయడానికి, వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు తక్కువ కాదు, తక్కువ అంచనా వేసి అక్కడ మీరు కూరగాయలు ప్రిపేర్ చేసినట్టు అంత ఈజీ కాదు బిగ్ బాస్. అందుకని కొంచెము వాగ్దాటిని అదుపులో పెట్టుకుని బిగ్ బాస్ రూల్స్ తెలుసుకునే వెళ్ళి ఉంటారు కాబట్టి కొంచెము వెల్ మేనర్డ్, వెల్ కల్చర్డ్, డీసెంట్ బిహేవియర్ విత్ స్పోర్టివ్ మెంటాలిటీతో ఉండాలి మీరు.